హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరో కాదు, టైగర్ నాగేశ్వరరావు, మైకేల్, నాసామిరంగా ఈ 3 సినిమాలే కాకుండా ఇంకా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. వికాస్ మనతో పాటు ఉన్నాడు. వసంత్ వికాస్ తన పూర్తి పేరు. సో తను అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ వికాస్. హాయ్ అన్న. ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాట్స్. ఎందుకంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఆడినాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామిరంగా. సో నాసామిరంగా ఏంటంటే స్పెషల్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా నచ్చింది. సో సక్సెస్ కొట్టావు, ఆ సినిమాలో యాక్ట్ చేసావు. కాబట్టి ఫస్ట్ నీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో అసలు నీ యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను ఎందుకు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, బేసిక్గా యాక్టింగ్ అంటే చాలా తక్కువ, పేరెంట్స్ చాలా తక్కువ సపోర్ట్ చేస్తారు. అంటే ఇంట్లో మనం టీవీ చూస్తుంటే మ్యాక్సిమం కట్టేసి చదువుకో అంటారు కదా. సో అలాంటిది యాక్టింగ్ సైడ్ వస్తానంటే పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది స్టడీస్ నుంచి యాక్టింగ్లోకి? నేను ఫస్ట్ డ్యాన్స్ చేస్తుంటాను, ఫస్ట్ డాన్సర్. తర్వాత యాక్టింగ్ కూడా చేద్దామనేసి మా అమ్మ ఎంకరేజ్ చేస్తే యాక్టింగ్లో కూడా వచ్చిండే అనమాట. అంటే ఎంకరేజ్మెంట్ అంటే ఎలాగా? ఎక్కడన్నా యాక్టింగ్ స్కూల్కి పంపించారా, లేదంటే నీకు ఇంట్లో యాక్టింగ్ నేర్చుకున్నావా, లేదంటే ఎట్లా ఎంకరేజ్మెంట్ అంటే? ఇంట్లోనే నేర్చుకున్నా యాక్టింగ్. ఇంట్లోనే న్యాచురల్గా ఇంట్లో చూసి సినిమాల్లో ప్రాక్టీస్ చూసి? చేసి. ఓకే. ఎవరిని చూసి బాగా యాక్టింగ్ అంటే ఇన్స్పైర్ అయ్యో? అంటే మనకు ఎవరో ఒక యాక్టర్ ఉంటారు కదా. ఇప్పుడు కమల్ హాసన్ సార్ని చూసి ఆయనంత యాక్టర్ అవ్వాలి, రజనీకాంత్ సార్ అంత అవ్వాలి, అయితే చిరంజీవి సార్ అంత అవ్వాలి, రవితేజ సార్ అంత అవ్వాలని ఉంటుంది మనకి మనసులో. అట్లా నీకు ఎవరు? రవితేజ సార్ని ఇన్స్పిరేషన్. అవునా? అందుకే నేను ఆయన సినిమాలో యాక్ట్ చేసావా? మరీ హ్యాపీగా ఉంది సార్ చైల్డ్హుడ్ చేసినందుకు రవితేజ సార్, టైగర్ నాగేశ్వరరావులో. ఓకే. అసలు ఫస్ట్ యాక్టింగ్ ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? ఫస్ట్ యాక్టింగ్ ఛాన్స్ నాకు ఆడిషన్స్కి వెళ్తూ ఉంటే అప్పుడు మైకిల్ మూవీ ఆపర్చునిటీ వచ్చింది హీరో చైల్డ్హుడ్గా. ఫస్ట్ ఫిలిం నాది హీరో చైల్డ్హుడ్, అండ్ రిలీజ్ కూడా ఫస్ట్ ఫిలిం అయింది. అండ్ మైకేల్ స్పెషాలిటీ ఏంటంటే బైలింగ్వల్ సినిమా. చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు అందులో. విజయ్ సేతుపతి గారు, అదేవిధంగా మన గౌతమ్ మేనన్ గారు, అనసూయ గారు, చాలా మంది ఉన్నారు కదా. సో అందరితోనే సెట్లో ఇంటరాక్ట్ అయ్యావా? అవును సార్. ఫస్ట్ విజయ్ సేతుపతి సార్తో చాలా బాగా మాట్లాడతారు. ఏరా తిన్నావా, ఏ క్లాస్, ఏం చేస్తున్నావు, ఇంకా నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ అని చాలా బాగా మాట్లాడేవారు విజయ్ సేతుపతి సార్. సందీప్ సార్ వచ్చారు. వచ్చినప్పుడు హాయ్ ఐఎమ్ సందీప్ అనేసి సార్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. నేను సార్ చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను అసలు గెస్ చేయలేదు సందీప్ సార్ అట్లా ఫ్రెండ్లీగా ఉంటారని. చాలా ఫ్రెండ్లీ సందీప్ సార్. రవితేజ సార్ కూడా సెట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే ఏం మాట్లాడారు రవితేజ సార్ సెట్లో నీతో? నీ హెయిర్ చాలా బాగుంది, అదే మెయింటైన్ చేయి, ఒరిజినల్ అని నేను విగ్ అనుకున్నా అని చాలా బాగా మాట్లాడారు. ఎన్ని రోజులు షూట్ చేసా మొత్తం మైకేల్ సినిమా కోసం? మైకిల్ సినిమా ఒక 11 days జరిగిందన్న. 11 days జరిగిందా? ఓకే. ఇంకా చాలా సీన్స్ ఉండే. కట్ అయిపోయినాయా? ఓకే. అండ్ గౌతమ్ మేనన్ సార్తో ఇంటరాక్షన్ ఎలా ఉండింది? ఆయన చాలా పెద్ద డైరెక్టర్. అంటే నీకు తెలుసో లేదో అని తెలియదు కానీ తమిళ్లో ఈజ్ ఎ బిగ్ డైరెక్టర్. తెలుగులో కూడా మంచి మంచి హిట్స్ ఉన్నాయి ఆయనకి. అవును సార్. సో ఆయనతో ఇంటరాక్షన్ ఎలా ఉండింది? సార్ ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయినా, సార్ నేను హీరో చైల్డ్హుడ్ మినీ మైకిల్ అని అంటే, ఓ నువ్వా, చాలా బాగా చేసావు, రంజిత్ సార్ చెప్పారు, చాలా బాగా యాక్ట్ చేసావు, ఇంకోటి మనం కూడా మళ్ళీ వైజాగ్లో కలవాలి అని అన్నారు సార్. ఓకే. వైజాగ్లో సార్తో కాంబినేషన్ కూడా జరిగింది. కత్తి పట్టుకొని వెళ్ళడము, మళ్ళీ సార్ సేవింగ్, అట్లా బాగుంది. ఓకే. సో అసలు ఫస్ట్ మూవీ ఛాన్స్ అంటే నీ ఫస్ట్ స్క్రీన్ అపియరెన్స్ ఏదని ఇది చేసింది? ఫస్ట్ స్క్రీన్ మైకిల్. సో మైకిల్లోకి ఆడిషన్ చేసి తీసుకున్నారు. ఓకే. ఏ ఆడిషన్లో ఏం చేసావు మైకిల్ ఆడిషన్స్లో? అది రెబల్ మూవీ డైలాగ్ చెప్పిండు అనమాట ప్రభాస్ సార్. మా కోసం ఒకసారి చెప్పా డైలాగ్. షూర్. మగాళ్ళ ఎవడు పడితే వాడు మగాళ్ళు అనుకోవడానికి అదే మీ ఇంటి పేరు కాదు, ఊరి పేరు కాదు, బై బర్త్ బ్లడ్లో ఉండాలి నాకు కొడక. నేను ఒక్కడనే వస్తానని తెలుసు కూడా చుట్టుకాపులా 100 మందిని పెట్టుకున్నా. మీరు మగాళ్ళ డబ్బు కాసుపడి, పదవి కాసుపడి నా అనుకునే వాళ్ళని వెన్న పోటు చంపావు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు. రేయ్ అసలు మీరు నిజంగా మగాళ్ళు అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. బాడీ గార్డ్స్ కానీ సుఖతులు లేకుండా నా చేతులతో కొట్టి చంపేయండి. ఒక్కొక్కసారి వచ్చినా సరే, ఒకటేసారి అందరు వచ్చినా సరే, నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టు. మిస్ అయ్యిందా 6 నిమిషం నుంచి నేను కొట్టడం మొదలు పెడతా. ఒక్కొక్కరిని ఒకే దెబ్బతో కొట్టి చంపేస్తారు. 2వ దెబ్బ ఉండదు. రే నిన్ను నీ కొడుకు మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టి మా నాన్న మీద రండ్రా. సూపర్, బాగా చెప్పావు. సో ఈ డైలాగ్ విని వెంటనే ఇంకా మైకిల్లోకి నేను తీసేసుకున్నాను. ఆడిషన్ దగ్గర కూడా సార్ ఒక డైలాగ్ ఇచ్చారు, అది స్ట్రాంగ్ గా చెప్పు అన్నారు. సో కో డైరెక్టర్ సార్ కొండ సార్, ఏడుకొండలు సార్. ఏం డైలాగ్ చెప్పావు అది? అది నీకు సొంతమైన వాటి కోసం చేతులు చాచి అడుక్కోకూడదమ్మా,
తీసుకోవాలి. మైకేల్ ఇది సార్. తమిళ్లో కూడా నువ్వే చెప్పావు లేదంటే తమిళ్ డబ్బింగ్? ఫస్ట్ స్టార్టింగ్ అయితే తమిళ్లో చెప్పించుకున్నాను సార్. స్టార్టింగ్ అనేసి ఇంట్రడక్షన్ అని తమిళ్లో చేయించారు, తర్వాత తెలుగు. ఓకే. అండ్ ఇప్పుడు నాసామరంగ సినిమాలో చేసావు కదా, మన అల్లరి నరేష్ గారు చైల్డ్హుడ్ కింద చేసావు. సో సెట్లో మన నాగార్జున గారు అల్లరి నరేష్ గారితో ఇంటరాక్షన్ ఎలా ఉంది, ఎలా ఉన్నారు? అంటే సార్ వాళ్ళకు ఉన్నప్పుడు నాకు ఉండకపోతుంటే, సో చైల్డ్హుడ్ మాకు సపరేట్ కదా సార్, అందుకని ఎక్కువ కలవలేకుండే. మళ్ళీ ఈవెంట్ దగ్గర కలిసినప్పుడు అల్లరి నరేష్ సార్ చాలా బాగా చేసావు, బాగున్నావా నాన్న అని చాలా మాట్లాడారు. ఓకే. సో మామూలుగా ప్రతి యాక్టర్కి ఏంటంటే డ్రీమ్ రోల్ అని ఉంటుంది. అంటే మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, లేదంటే నా ఇలాంటి క్యారెక్టర్స్ నేను బాగా చేయగలను అని ఉంటుంది. నీకు అట్లా డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? ఏ క్యారెక్టర్ అయినా ఓకే అన్న, లెంతీ ఉన్న క్యారెక్టర్, లెంత్ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి, అంతేనా? అవును. ఓకే. అంటే నువ్వు రీసెంట్ టైమ్స్లో నువ్వు చేసిన సినిమాలు కాకుండా నువ్వు చూసిన వేరే సినిమాల్లో ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు అనిపించిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, చైల్డ్ క్యారెక్టర్స్? చైల్డ్ క్యారెక్టర్స్ కేజీఎఫ్ అనిపించింది అన్న. ఎందుకంటే నాకు కొంచెం యాక్షన్ అంటే చాలా ఇష్టం. సో కేజీఎఫ్ మైకేల్ బదులు కేజీఎఫ్ పడి ఉంటే అదిరిపోయేదంటావా? అంతే అన్న. ఓకే. సో నువ్వు ఏదైనా ఆడిషన్స్, నాకు తెలిసి చాలా ఆడిషన్స్కి వెళ్ళుంటావు, నువ్వు చేసిన ఆడిషన్స్కి మిస్ అయ్యి నువ్వు మిస్ చేసుకున్న క్యారెక్టర్స్ వేరే వాళ్ళకి వచ్చిన అటువంటి ఏమన్నా నీ లైఫ్లో ఫేస్ చేసావా? యా, ఫేస్ చేశాను. అది ఏంటి, ఏ ఆడిషన్ ఇచ్చావు, ఏది మిస్ అయింది? మీకు చెప్పింది కదన్న మమ్మీ, సలార్ కూడా అలా సెట్లోకి వెళ్ళిండే. సో అక్కడ సెట్లో 3 మెంబర్స్లో 1 ఆఫ్ ది మెంబర్ నేను కూడా. ఓకే. సో అక్కడ కొంచెం డిలే అయింది కాస్ట్యూమ్స్కి, మేకప్స్కి. సో 3 hours ఏమో టైం పట్టింది. సో అలా. అంటే ఏ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు? ప్రభాస్ అన్న క్యారెక్టర్, పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ కోసం? ప్రభాస్ సార్ది. ఓకే. సో అది మిస్ అయింది. సో ఫీల్ అయి ఉంటావు థియేటర్లో సినిమా చూసి బాగా? అంటే థియేటర్ దగ్గర ఫిలిం చూసి చాలా బాగుండేది వచ్చుంటే అని ఫీల్ అయ్యాను. ఇంకోటి ఏంటిదంటే నేను సెట్ దగ్గరికి వెళ్ళినాక అలా అయిందని చాలా ఫీల్ అయింది మమ్మీ, నేను కొంచెం. ఓకే. సో ఇప్పుడు మామూలుగా యాక్టింగ్లోకి రావాలంటే ఇందాక చెప్పాక నీకు ఆల్రెడీ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలని, మరి నీకు మీ పేరెంట్స్ సపోర్ట్ ఎంతవరకు ఉంది? మా మమ్మీ చాలా సపోర్ట్ చేస్తారు అన్నిటికీ. మా మమ్మీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. డాడీ అప్పుడప్పుడు అలా సక్సెస్ అవుతావు అనేసి మంచి మోటివేట్ చేస్తుంటారు అప్పుడప్పుడు. మమ్మీయే ఎప్పుడైనా మంచిగా ఆడిషన్స్కి వెళ్ళడం కానీ మమ్మీ అన్ని టేక్ కేర్ చేస్తుంది ఇంట్లో కూడా. ఓకే. సో మరి నీ ఫస్ట్ స్క్రీన్ అపియరెన్స్ నువ్వు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? నేను మైకేల్ సినిమా, అది కూడా బైలింగ్వల్, తెలుగు ప్లస్ తమిళ్. అవును. ఆ స్క్రీన్ మీద చాలా మంది స్టార్స్ ఉన్నారు అందులో, వాళ్ళందరి మధ్యలో చూసుకున్నప్పుడు నీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం నేను అసలు అనుకోలేదు హీరో చైల్డ్హుడ్గా నాకు అవకాశం వస్తుందని. మళ్ళీ పాన్ ఇండియా ఫిలిం కదా, 5 languages వస్తుందా రాదా అనేసి 1 week దాకా నిద్రపోలే. కాల్ చేశారు, సో వస్తుందా రాదా అనేసి చాలా హోప్తో ఉండే. మళ్ళీ ఆ తర్వాత వచ్చింది, కాల్ చేశారు కొండా సార్, డైరెక్టర్ సార్ని కలవంగానే అమ్మాయి నమ్మకం వచ్చేసింది. ఇంకా సెట్లోకి వెళ్ళడమే లేట్ అనిపించింది. యా, వెళ్ళినప్పుడు చేసేసాం. స్టంట్స్ కూడా ఉండే మైకిల్లో, పెద్ద వాల్ ఎక్కేది, నేను ఎస్కేప్ అయ్యేసి. ఓకే. సో ఇప్పుడు టోటల్ 11 days చేసినాను కదా? అవును. ఓకే. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత నీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ కూడా అందరూ చూసుంటారు కదా, వాళ్ళ రియాక్షన్ ఏంటి? మా ఫ్రెండ్స్ అయితే మెయిన్ షాక్ అయ్యారు, ఏంటి ఇంత లెంతీ రోల్, మళ్ళీ ఇంట్రడక్షనే ఫైట్ తర్వాత నేమ్ మనదే మొత్తం అనేసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మమ్మీ కూడా చాలా బాగా ఫీల్ అయింది. డాడీ ఇంకా ఫుల్ హ్యాపీ అయ్యారు. ఫుల్ హ్యాపీ. అండ్ మీ రిలేటివ్స్, చుట్టాలు వాళ్ళంతా ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా ఫోన్ చేసి బెస్ట్ మూవీరా, చాలా బాగా చేసావు, లెంతీ క్యారెక్టర్ ఉంది, చాలా స్టార్టింగ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి క్యారెక్టర్కి అని అన్నారు. ఓకే. సో నీ లైఫ్లో ఇప్పటివరకు నువ్వు చేసిన మూవీస్లో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ బెస్ట్ కాంప్లిమెంట్, నీకు మర్చిపోలేని కాంప్లిమెంట్? మర్చిపోలేని కాంప్లిమెంట్ అంటే నేను ఇవన్నీ చేశాను అనేసి ఒకసారి పంజాబ్ వైష్ణవ్ తేజ్ సార్తోని షూట్లో ఉన్నప్పుడు అన్నతోని, ఆదికేశవ షూట్లో ఉండే కాంబినేషన్, అన్న కాంబినేషన్తో. సో అన్న చాలా అయితే పిలిచి మాట్లాడారు, హాయ్ వసంత్ అంటే హాయ్ అన్న, నేను వసంత్ అని అంటే ఓకే వసంత్ ఇంకేమేం చేసావమ్మా ఏంటి సంగతి అనేసి చాలా బాగా చాలా మంచిగా మాట్లాడారు. అప్పుడు అన్న అన్నారు, ఇట్లా ఇవి సినిమాలు చేశాను, టైగర్ నాగేశ్వరరావు, మైకిల్ 15 movies చేశానన్నా అని అంటే
ఏ చాలా బాగా చేసావు. ఆ అన్న మెచ్చుకోవడం నాకు చాలా బాగా మర్చిపోలేను. మర్చిపోలేని మూమెంట్. సో ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు లక్ ఏంటంటే బేసిక్గా మ్యాక్సిమం ఉన్న అందరు హీరోలతోనే అందరు హీరోయిన్లతోనే యాక్ట్ చేసేయచ్చు. సో ఒక హీరో అనుకో హీరోయిన్తో యాక్ట్ చేయాలి, నువ్వు అంటే చైల్డ్ ఆర్టిస్టులు అందరితో యాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడున్న హీరోల్లో ఇంకా ఎవరు కాంబినేషన్ చేయాలని నీకు డ్రీమ్? నాకు కార్తిక్ సార్తో చేయాలని డ్రీమ్. సూర్య సార్, కార్తిక్ సార్. సూర్య సార్తో, కార్తిక్ సార్తో. తెలుగులో? తెలుగులో అంటే హీరో చైల్డ్హుడ్గా అయితే ప్రభాస్ సార్ది చేయాలని. అది డ్రీమ్ కింద ఉండిపోయింది అప్పుడు సలార్ నుంచి. అవును. సో చైల్డ్హుడ్ కాకుండా అనేది వాళ్ళతో పాటు అంటే ఇప్పుడు ఆదికేశ్ వాళ్ళు ఎట్లా చేసావు అట్లా వాళ్ళతో పాటు చేయాలంటే ఎవరు తెలుగులో నీకు ఎవరు బాగా ఇష్టం చేయడం అట్లా? విజయ్ సేతుపతి సార్తో చేశాను, కానీ మళ్ళీ సార్తో చేయాలని ఉంది. అని ఉంది మళ్ళీ. ఓకే. సార్తో చేసిన ప్రతి ఒక్క నిమిషం కూడా నాకు మెమొరబుల్ సార్తోని. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నావు? అంటే ఈ ప్రాజెక్ట్స్ తర్వాత ఇంకా వెబ్ సిరీస్లో కానీ ఇంకేమన్నా ఛాన్సెస్ ఏమన్నా వచ్చాయా? ఆర్ యూ స్టిల్ ట్రైయింగ్? ఇప్పుడు ఇంకా ట్రైయింగ్ ఉన్నాయి. ఇంకా ట్రైయింగ్లోనే ఉన్నావా? అండ్ ఇప్పుడు ఇంకొక 3 మూవీస్ ఉన్నాయి అప్కమింగ్ నావి షూట్. ఓకే. ఇంకా షూట్కి వెళ్ళాలి వాటికి. ఓకే. సో ఇప్పుడు స్టడీని ఇక్కడ యాక్టింగ్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు మరి? మామూలుగా యాక్టింగ్ అంటే ఇప్పుడు 11 days 15 days షూట్స్కి వేరే చోటుకి వెళ్ళిపోతుండాలి, వచ్చిన తర్వాత కూడా మనకి సరిగ్గా నిద్ర ఉండకపోవచ్చు. సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు స్టడీ అండ్ యాక్టింగ్? నేను బుక్స్ క్యారీ చేయడం అలవాటన. సెట్లోకి వెళ్ళి బుక్స్ చదువుకోవడం, క్యారవాన్లో చదువుకోవడం అలా. ఓకే. మరి ఎగ్జామ్స్ వాటికి ఇబ్బంది ఉండదా? ఉండదన్న. అంటే మా అత్తమ్మ వాళ్ళ స్కూల్. ఓకే. సో నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు పద్మ మేడం, మా అత్తమ్మ. ఓకే. సరే అయితే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావులో నువ్వు చేసిన డైలాగ్ ఒకటి చెప్పు మా ఆడియన్స్ కోసం. టైగర్ నాగేశ్వరరావు, ఇది మన సొత్తు నాయన, మనం కష్టపడి కొట్టుకొచ్చిన సొత్తు, ఇది ఎవ్వడికి ఇవ్వబడలా. అది. సో అదేవిధంగా నాసామి రంగంలో ఒక డైలాగ్ కూడా చెప్పు. నా సామరంగా, అనయ్య వరాలు వచ్చేతాంది, నీ మనసులోని మాట చెప్పేయి. ఎట్టా చెప్పాలంటే ప్రేమించుడు బొమ్మలో ఏఎన్ఆర్ సావిత్రికి చెప్పినట్టుగా చెప్పాలి, లేకపోతే నాకు మాట వచ్చేద్ది. ఇది. ఓకే. సో సంక్రాంతికి ఇప్పుడు నాసామి రంగంతో పాటు ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కదా, మిగిలిన సినిమాలు అవన్నీ కూడా చూసావు థియేటర్లో? చూసానన్న. హనుమాన్ చూసాను. నచ్చిందా? బాగా నచ్చింది? చాలా బాగా నచ్చింది. హనుమాన్లో చేయాలని అనిపించలేదు? అందులో చేసిన అందులో అనిపించింది. అంటే నేను ఆడిషన్కి రమ్మన్నారు, సో నేను బయట ఉన్నా అప్పుడు, విలేజ్లో ఉండే, మ్యారేజ్ ఉన్నప్పుడు అలా వెళ్ళింది. సో అలా మిస్ అయింది. సో మ్యాక్సిమం మామూలుగా ఆడిషన్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా వాళ్ళు మనకు ఒక డైలాగ్ చెప్పమంటారు, లేదా వాళ్ళు మూవీలో డైలాగ్ చెప్తారు కదా, నువ్వైతే ఏ డైలాగ్ చెప్తావు మ్యాక్సిమం ఆడిషన్కి వెళ్ళిన ప్రతిసారి? అంటే ఏదో ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా మనం. అవును. ఏ డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తావు మామూలుగా? కొంచెం ఎమోషనల్ కావాలంటే అప్పుడప్పుడు చేయడం అన్న. అంటే కొంచెం ఓన్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది అప్పుడు. ఇది నీకు ఇట్లా ఎమోషనల్ సీన్ ఉంటుంది, లేకపోతే ఈ గెటప్లో 19 స్టోరీ ఇట్లా ఎవరైనా నిన్ను మీ చెల్లెని ఎత్తుకోబోతుంటే దొరా అనేసి అట్లా. ఓకే. అలా వాళ్ళు అక్కడ చెప్పింది చేస్తాం. ఓకే. మరి ఫ్యూచర్ ఎట్లా ప్లాన్ చేసావు? అంటే ఇంకెట్లా చైల్డ్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతూ పూర్తి స్థాయి యాక్టింగ్లోకి వెళ్ళిపోవాలనా, లేదంటే ఇంకా స్టడీలోనే కంటిన్యూ చేసి ఎట్లా ప్లాన్ చేసావు ఫ్యూచర్? డిగ్రీ కంప్లీట్ చేద్దామని ఉందన్న. డిగ్రీ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ టు బ్యాక్. ఈ లోపల ఇంకా యాక్టింగ్ చేసుకుంటూ చేస్తాను. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటావా? చేస్తుంటాను అన్న. ఓకే. ఇప్పుడు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసావు మొత్తం? షార్ట్ ఫిల్మ్స్ ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి ఆన్ ద వే ఉంది, జాయ్ అనేసి ఒక అన్నతో చేస్తున్నా, నెట్ ప్రొడక్షన్స్ అన్న వాళ్ళది. ఓకే. ఓకే. అండ్ తెలుగులో నీకు బాగా ఫేవరెట్ హీరో ఎవరు? తెలుగులో నాకు ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ. మరి విజయ్ దేవరకొండతో కూడా యాక్ట్ చేయాలిగా మరి నువ్వు? చేయాలన్నా. మరి ట్రై చేస్తున్నావా? చేస్తున్నానన్నా. నేను లైగర్కి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను, కానీ చైల్డ్ ఎపిసోడ్ లేదు. సో అందుకని కొంచెం ఫీల్ అయ్యా, కానీ చేస్తుంటే చాలా బాగుండేది. హెయిర్ కానీ, లుక్ కానీ, జా లైన్. ఓకే. అన్నీ కొంచెం చూడడానికి అలానే ఉందిలే, కొంచెం చూడడానికి కూడా. తమిళ్లో అయితే సూర్య సార్, కార్తిక్ సార్ ఇష్టం బాగా. అవును. సో మరి ట్రై చేయట్లేదా? ట్రై చేయాలి సార్. చెన్నైకి వెళ్ళి ఆడిషన్ ఇద్దామని అనుకుంటున్నాం. ఇవ్వాలి ఆడిషన్స్ పక్కా ఉన్నప్పుడు వెళ్తాం. ఓకే. సో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ వికాస్, మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నువ్వు అన్నట్టుగానే విజయ్ దేవరకొండతో, సూర్య సార్తో, కార్తిక్ సార్తో అందరితో యాక్ట్ చేయాలి, మంచి సక్సెస్ఫుల్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో అవ్వాలి అని మనస్ఫూర్తిగా మా జై స్వరాజ్య టీవీ తరపు నుంచి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.